హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 120 రూల్స్లో 5th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేను ఆల్రెడీ 4 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాంపుల్స్ విత్ ఆన్సర్స్ కూడా ఇచ్చున్నాను, ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, 5th రూల్ చూడండి. రూల్ 5, పర్సన్స్ ఆర్డర్. సో సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. మీకు ఆల్రెడీ పర్సన్స్ ఐడియానే ఉంటుంది. సో ఒకసారి రీకాల్ చేసుకుందాం. సెకండ్ పర్సన్ అంటే యూ, అంటే నువ్వు. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్ పర్సన్స్ నేమ్. అతను, ఆమె, అది పర్సన్స్ నేమ్స్ ఎవరైనా. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ, వి, నేను, మనము. ఓకే, కానీ ఇక్కడ గ్రామర్ రూల్స్లో ఎలా రాయాలి అంటే 2, 3, 1 అంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈ ఆర్డర్ వైజ్గానే మనము సెంటెన్స్లో ఇచ్చినప్పుడు రెక్టిఫై చేయాలన్నమాట. ఓకే, సో నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2, 3, 1 ఈ ఆర్డర్ వైజ్గానే మనం మెన్షన్ చేయాలి సెంటెన్స్లో. ఓకే, జాన్, ఐ అండ్ హరి హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్, నో ఎర్రర్. ఇక్కడ జాన్ అనేది ఏంటి? పర్సన్ నేమ్. ఐ అనేది ఏంటి? నేను, అంటే ఫస్ట్ పర్సన్. హరి అనేది కూడా పర్సన్ నేమ్, అంటే థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలా టైం అని చెప్పిన 2, 3, 1 ఇక్కడ 3, 3, 1 ఈ ఆర్డర్ వైజ్గా రాయాలి. అంటే జాన్, హరి అండ్ ఐ ఈ వైజ్గా రాస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, జాన్, హరి అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్, ఇది సెంటెన్స్ ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ హీ, యూ అండ్ ఐ షెల్ అరేంజ్ ఎవ్రీథింగ్, నో ఎర్రర్. ఇలా ఇస్తారు సెంటెన్స్. ఇక్కడ హీ అనేది ఏంటి? థర్డ్ పర్సన్. యూ అనేది ఏంటి? సెకండ్ పర్సన్. ఐ అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఇలా 2, 3, 1 2 ఏది వస్తుంది? యూ వస్తుంది. యూ, థర్డ్ పర్సన్ అంటే హీ వస్తుంది. యూ, హీ అండ్ ఐ ఆల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఈ విధంగా రాయాలి. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ఐ అండ్ రాజు లెఫ్ట్ ఫర్ ఢిల్లీ లాస్ట్ సమ్మర్, నో ఎర్రర్. ఐ అంటే ఏంది? ఫస్ట్ పర్సన్. రాజు అనేది పర్సన్ నేమ్, అంటే థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది. సో 3, 1 రాజు అండ్ ఐ ఈ విధంగా రాయాలి. రాజు అండ్ ఐ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ లాస్ట్ సమ్మర్, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నేను ఇవే కాదు మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విత్ ఎగ్జాంపుల్స్లో, అవి కూడా చేయండి. అండ్ ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.